కోపంలో నేనేదో ఒకటి చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. నిన్ను ఎక్కడికి పంపించాలో బాగా అర్థమైంది, కొంచెం ఆగమ్మా. ఇదిగో ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి, పెద్ద తలనొప్పి అయిపోయింది ఈ అమ్మాయితో. ప్రస్తుతానికి పిచ్చాస్పత్రికి పంపించాను. ఈసారి వస్తే పైకే పంపిస్తాను. వస్దా 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 రా. వస్దా, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ చెల్లెలని. తనే, పేరు దీక్ష. వదిన చాలా చక్కగా ఉందన్నయ్య. వీళ్ళ అన్నయ్య చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్. ఫ్యామిలీ అంతా తెలుసు కాబట్టి తనకి చిన్నప్పటి నుంచి నా అన్నయ్య అంటూ అలవాటు. దీక్ష, ఇక నుంచి వదిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. తన వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. మీ వదినతో పనులు కూడా ఎక్కువ చేయించొద్దు. నువ్వంతగా చెప్పాలా అన్నయ్య? వదిన విషయం నాకు వదిలిపెట్టు. ముఖ్యంగా నేను లేకుండా మీరిద్దరూ బయటికి వెళ్ళొద్దు. ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినా నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అన్నయ్య. అవును, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, వదినే మాట్లాడదా? ఏం వదినా? వస్దా, ఏమైంది? వస్దా, దీక్ష మంచినీళ్ళు తీసుకురా. వస్దా వస్దా వస్దా. ఇదిగో అన్నయ్య. వస్దా, కళ్ళు తిరుగుతున్నాయండి. సడన్ గా కళ్ళు తిరగడం ఏంటి? ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నయ్య. నువ్వు ఇంట్లోనే ఉండు. నేను వస్దాని తీసుకెళ్ళి డాక్టర్కి చూపించొస్తాను. రా వస్దా. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఆయన రూమ్ లో ఉన్నారు. తనకు బాగాలేదు, ఒకసారి కలవాలి. పదండి. ఏమైంది సార్? మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. అలాగా? నర్స్, అలా తీసుకెళ్ళి కూర్చోబెట్టు. మీరు 5 minutes బయట కూర్చోండి. అలాగే.
గారు రమ్మంటున్నారు మిమ్మల్ని. మ్. కూర్చోమ్మా. కూర్చోండి. ప్రాబ్లం ఏంటి డాక్టర్? విపరీతంగా ఆలోచించడం, దేని గురించో బాధపడటం, ఆ మానసిక ఒత్తిడి వలన లో బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారంతే. ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పండి. వీలైనంత వరకు ఒంటరిగా వదిలిపెట్టకండి. తోడుగా ఉండి ఏదో ఒక టాపిక్ చెప్పి మైండ్ డైవర్ట్ చేస్తుంటే మంచిది. అలాగే డాక్టర్. విజుబాయ్ హాస్పిటల్లో ఉన్నాం. ठीक है भाई, चल. ఈ మందులు వాడండి. కొద్దిగా నీరసంగా ఉంటుంది, ఏమీ కాదు. ఇక మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ రవీంద్ర ఏ రూమ్లో ఉన్నారు? సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. వస్తా. కొంచెం నీరసంగా ఉందండి, కూర్చుని వెళ్దాం. అలాగే. వస్తా. కొంచెం ఓపిక తెచ్చుకో. కారులో కూర్చుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. కమిన్. హలో సార్. హలో సార్. హలో, ప్లీజ్ సిట్ డౌన్. చెప్పండి. మేమంతా బాంబే నుంచి వస్తున్నాం. డాక్టర్ రిషి గారు పంపించారు. మీకు ఫోన్ చేశారంట కదా. ఓ, మీరేనా? చెప్పండి, మీకేం వివరాలు కావాలి? మాకు ఈ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ కావాలి. ఈ అమ్మాయా? అవును, ఇప్పుడే వచ్చి వెళ్ళింది. బహుశా మీకు ఎదురే ఉండాలి. कम. कोई भी नहीं है उधर.
లేదా? डॉक्टर वो लड़की को डिटेल्स मिलेगा? ఆ, వాళ్ళ ఊరు పేరు తప్ప పెద్దగా డీటెయిల్స్ ఏమీ తెలియదు నాకు. ముందే డాక్టర్ గారు ఫోన్ చేస్తుంటే కనీసం ఇప్పుడు వచ్చినప్పుడైనా వివరాలు అడుగుండేవాడిని. మా వాళ్ళు వస్తారు, అడిగిన వివరాలు చెప్పమన్నారే కానీ ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. వాళ్ళకు తెలిసిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? కాంటాక్ట్ నెంబర్ అంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయమని ఏదో నెంబర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఓకే. పిచ్చొస్తే పిచ్చాసుపత్రికి వెళ్తారని తెలుసు గాని పిచ్చాసుపత్రికి వెళ్తే పిచ్చొస్తుందని జలజమ్మని చూస్తేనే తెలుస్తుందండి. ఒరేయ్, అన్యాయంగా నా కూతుర్ని పిచ్చిదాన్ని చేశారు కదరా. అంతవరకు సంతోషించండి, పిచ్చిదాన్ని చేసి వదిలేసింది. హ. లేకపోతేనా చందు పిండి పిండి చేసి వదిలేసి ఉండేది. ఏంట్రా అది పిండి పిండి చేసేది? ఏమండే, మీకు గజనీలాగా షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నట్టుంది. హ. గంట ముందు ఎరగొట్టించుకున్నా, గంట తర్వాత ఎవర్రా నన్ను ఎరగొట్టిందంటారే? రేయ్, ఎన్ని వేల దెబ్బలు కొట్టారండి మీరు. ఫస్ట్ టైం మిస్ అయిందండి. రేయ్, నిన్ను ఏమండి, ఇక్కడ చూడండి, మీ దెబ్బకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బయటకు వస్తున్నట్టుందండి. ఏమండే, షాకు దెబ్బకి ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయి అదిగో మెల్లమెల్లగా గుర్తొస్తున్నట్టుందండి. ఇదంతా నీ వల్లే అయిందిరా, ఇదంతా నీ వల్లే అయింది. నాకు నాకు పిచ్చుంటావరా? రేయ్, ఆగరా. నువ్వన్న మాటని పట్టుకొని అది నన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేసి పిచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. నువ్వు అయిపోయావు, చంపేస్తాను. నన్ను పిచ్చిదాన్ని కోరికలా ఉంది. ఏ నన్ను కూడా పిచ్చాసుపత్రి పంపించాలని చూస్తున్నారా? అసలు వీడి వల్లే మమ్మీ ఇదంతా. ఆ ఎస్ఐతో నాకు పిచ్చని చెప్పాడు. రేయ్, ఏదో ఒకటి చెయ్యరా అంటే నా కూతుర్ని పిచ్చిదాన్ని చేస్తావురా? ఏదో ఆ సిచ్యువేషన్ లో ఐడియా వచ్చింది చెప్పాను, దానికి రన్నింగ్ ఏమంటారు? చంపేస్తాను నిన్ను. హాస్పిటల్లో ఆ పిచ్చి వాళ్ళ మధ్యన నేను పిచ్చిదాల్లాగా ఛీ! దీనంతటికి కారణం ఆ చందు. కార్తిక్ ని నన్ను కలవనివ్వకుండా చేసింది చాలక పిచ్చి హాస్పిటల్లో చేర్చింది మమ్మీ. దాన్ని అసలు వదలకూడదు మమ్మీ. నీకింత అవమానం జరిగాక దాన్ని ఇంకా ఎందుకు వదులుతానమ్మా? దానంతా చూస్తాను. రేట్స్ అంటే మేడం,
చెప్పు ఇర్ఫాన్. బిజు భయ్యా, డాక్టర్ ఇచ్చిన నెంబర్ ఎంత ట్రై చేసినా కలవట్లేదు భయ్యా. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలని నీకు ఫోన్ చేశాను భయ్యా. హాస్పిటల్లో పట్టుకోలేకపోయారు, వాళ్ళ ఊళ్ళో పట్టుకోలేకపోయారు, కనీసం ఫోన్లో కూడా ట్రేస్ చేయలేకపోతున్నారా? వాళ్ళ గురించి తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది భయ్యా. అడ్రస్ తెలియట్లేదు, ఫోన్ నెంబర్ కలవట్లేదు. ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాం భయ్యా. కాస్త బుర్రని వాడండ్రా. ఏ ఐడి ప్రూఫ్ ఇచ్చి వాళ్ళ ఆ నెంబర్ తీసుకున్నారో ఆ ఐడి ప్రూఫ్లోనే వాళ్ళ అడ్రస్ ఉంటుంది. ముందు ఆ పని చేయండి. అలాగే భయ్యా. టీకే. వదినా, ఏమైంది అలా ఉన్నావు? దీక్ష, నా మనసేం బాగోలేదు. అలా గుడికి వెళ్ళొద్దామా? గుడికా? అన్నయ్య వచ్చాక వెళ్దాంలే వదినా. ఆయన వచ్చే వరకు ఎందుకు? తోడుగా నువ్వు ఉన్నావు కదా, మనిద్దరం కలిసి గుడికి వెళ్దాం. వదినా, తోడుగా అన్నయ్య లేకుండా బయటకెక్కడికే వెళ్ళొద్దన్నాడు కదా. బయటికంటే ఎంత దూరం వెళ్తున్నావు? పక్కనే ఉన్న గుడికి కూడా మీ అన్నయ్య రావాలంటే ఎలా? అది కాదు వదినా. ఇంకేం మాట్లాడకు దీక్ష, వెంటనే వచ్చేద్దాం. సరే, అన్నయ్యకు ఒక ఫోన్ చేసి వెళ్దాం, లేదంటే వచ్చాక నన్ను తిడతాడు. మనసు బాలేక గుడికి వెళ్దాం అంటే ఏంటి నువ్వు? ఆయన్ని అడిగితే నీకు బాగోలేదు కదా, నేను వచ్చాక వెళ్దాం అంటారు. కాసేపు గుళ్ళో ప్రశాంతంగా గడిపొద్దామనే కదా, దానికి కూడా మీ అన్నయ్యని అడగాలా? అంతగా నిన్నేమైనా అంటారనుకుంటే ఆయన వచ్చాక నేను మాట్లాడతాను. పద. వదినా, నా మాట విను. అసలే పరిస్థితి బాగోలేదు. మనిద్దరమే బయటకు వెళ్ళటం అంత మంచిది కాదు. సరే, నువ్వు రావద్దులే, నేనే వెళ్ళొస్తాను. వదినా, సరే నేను వస్తాను. పద. ఏమండి, మీరిక్కడే గిరగిరా తిరిగేసి ఒంట్లో నీరసం వచ్చేసి తీరా పని మీద బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఆయాసం వచ్చేసి అవసరమా అండి? ఏమండోయ్, మీరు రన్నింగ్లో ఉన్నా వాకింగ్లో ఉన్నా వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎప్పుడా చెప్పలా? మాట్లాడండి. చెప్పరా. మేడం, వసుదా దీక్ష ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారు? మేడం, చేతిలో పూల సజ్జ ఉందండి, గుడికి వెళ్తున్నారనుకుంటా. సరే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాత్రం ఫాలో అవుతూ ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను. అలాగే మేడం. ఆటో. ఎక్కడికమ్మా? ఈ పక్కనే ఉన్న గుడికి వస్తావా? కూర్చోండమ్మా. రా.